సత్యాన్వేషకులైన మా ప్రేక్షక మహాశయులందరికీ మరోసారి సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శుభనామంలో మా వందనాలు, ఆహ్వానం, దైవాశీస్సులు పలుకుతూ ఉన్నాం. ప్రియులారా, నేటి మన సత్యవేద సార పరిశోధన కొరకు మూలవాక్యంగా అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ప్రియులారా, ఇంతకు మునుపు చెప్పిన పాఠంలో నేను విన్నవించాను, బలవంతపు మతం మార్పిడులు అనే భావనే జ్ఞానహీనమైన భావన, ఇట్స్ ఎ ఫూలిష్ కాన్సెప్ట్ అనే విషయం నేను విన్నవించాను. అయినా మేధావులు ఆ మాట మాట్లాడడానికి ఒక కారణం ఉన్నది. మతం మారుతున్న ప్రతి ఒక్కడి మీద ఏదో ఒక రకమైన బలవంతం, ఒత్తిడి అనేది తేవడం జరుగుతూ ఉంది. ఏ ఒత్తిడి లేకుండా ఎవడు తన చిన్ననాటి విశ్వాసాలు మార్చుకోడు అనే విషయాన్ని ఆ పెద్దలు గుర్తించి, గ్రహించి, అంగీకరించి అలా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని నేను విన్నవించాను. ఆ మాట నిజమేనని కూడా ఒప్పుకున్నాను. ఏదో ఒక బలవంతం, ఒత్తిడి అనేది లేకపోతే ఎవడైనా తన చిన్ననాటి నమ్మకాలు ఎందుకు మార్చుకుంటాడు? ఏదో ఒక ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి ఏంటంటే తమ సొంత మనస్సాక్షి చేత వారు ఒత్తిడి చేయబడుతున్నారు. ప్రతి మానవుడికి ఒక కాన్షియన్స్ అనేది ఉంది, మనస్సాక్షి ఉంది. ఏదన్నా తప్పు చేస్తుంటే లోపల ఆ మనస్సాక్షి కేకలు పెడుతుంది, తప్పు తప్పు, వద్దు, చేయవద్దని. ఏదైనా న్యాయమైన పని చేయాల్సి వచ్చినప్పుడు నీవు ఇది చెయ్యని అంతరంగములో దేవుడుంచినటువంటి అంతర్వాణి, మనస్సాక్షి అనే అంతర్వాణి ఉంది. ఆ అంతర్వాణి చేత మానవుడు బలవంత పెట్టబడి క్రీస్తు సువార్తను నమ్ముతున్నాడు, యేసును తన దైవముగా అంగీకరిస్తున్నాడు. మానవుని మనస్సాక్షి ఎందుకు వాడిని బలవంత పెడుతోంది అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, తిరుగులేని ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు సువార్తకు తిరుగులేని రుజువులున్నాయి అనే విషయాన్ని విన్నవించాను. నేటి మన మూలవాక్యంలో ఈ సంగతి వ్రాయబడి ఉంది. దీని నమ్ముటకు దేవుడు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. క్రైస్తవ మత విశ్వాసము మూఢనమ్మకం కాదు. క్రైస్తవ మత బోధన, ప్రబోధములు, సువార్త, సిద్ధాంతము గుడ్డి నమ్మకం కాదు, అంధవిశ్వాసం కాదు. సొంత ఆలోచన ధోరణి లేనివారు, ఏదో మా అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, పెద్దలు చెప్పారని గుడ్డిగా నమ్మిన నమ్మకం కాదండి. తిరుగులేని ఆధారాలు ఉన్నాయి. ఎవరైనా నిజంగా హేతువాది అయితే, నిజంగా తర్కము తెలిసిన వాడైతే, నిజంగా ఆధారాలు గౌరవించే సౌజన్యము, యథార్థ హృదయం కలిగిన వాడైతే తప్పక సువార్త నమ్ముతాడు, నమ్మి తీరాలి, గత్యంతరం లేదు. ఇంతకు ఇంత ఘంటాపథంగా కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు, ఏమిటయ్యా ఆధారాలు అని మీరు అడగండి. చెప్పడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. ప్రియులారా, సువార్త ప్రకటిస్తున్నటువంటి మహాసత్యము, మొట్టమొదటి క్రీస్తు సువార్తలోని మొట్టమొదటి విషయం ఏంటంటే, మానవుడు స్వతసిద్ధముగా పాపి అని. జన్మతః పాపి. ఈ పాపము అనే దాన్ని చాలామంది
అర్థము చేసుకోలేక అపార్థం చేసుకొని బైబిల్ పట్ల ద్వేషం పెంచుకుంటున్నారు. ఏం క్రైస్తవ మతం అండి, అందరినీ పాపులు అంటుంది. లోకంలో ఎందరో మంచివాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, సత్యసంధత్వము న్యాయశీలము కలిగినటువంటి చక్కని గుణవంతులు ఉన్నారు. అందరూ పాపాలు ఎందుకు చేస్తారు? లోకంలో పాపులు కూడా ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు. యోగి వేమన చెప్పలేదు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన యోగి చెప్పాడు. అందరూ పాపులు అంటారు ఏమిటి క్రైస్తవులు? నిజమే, బైబిల్ అంటుంది పురుషులందు పుణ్య పురుషులు లేరయా అని. బైబిల్ చెబుతోంది రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. రోమా 3:10-11 వచనాల్లో ఇందును గూర్చి అందరి మీద దోషారోపణ చేసి ఉన్నాము, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. మరి అదే అందుకొరకే బైబిల్ మీద ద్వేషం పెరిగింది. అందరూ పాపులు అంటుంది బైబిల్ అని. మొన్న ఎక్కడో చూశాను ఒక ప్రచారం, ఒక బ్యానర్ ఎక్కడో చూశాను, భారతీయులారా మీరందరూ అమృత పుత్రులు, అమృత పుత్రులైన మీరు మతం మారి పాపులు కాకండి అని ఒక బ్యానర్ రాశారు. ఆ బ్యానర్ వందల కొద్ది వేల కొద్ది కాపీలు నగరం అంతటా వేలాడదీశారు. మతము మారి పాపులు కాకండి అన్న వ్యాఖ్యలో ఒక వ్యంగ్యం ఉంది, సర్కాజం ఉంది. అదేమిటంటే, మీరందరూ పాపులని చెబుతున్న మతం క్రైస్తవ మతం, అందులోకి పోతే మీరందరూ పాపులని ఒప్పుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు మనమున్న మతమేమో మనం పాపులని చెప్పట్లేదు, ఈ మతంలో ఉంటే అమృత పుత్రులుగా మనం గుర్తించబడతాం. ఆ మతంలోకి పోతే, మ్లేచ్ఛ మతంలోకి పోతే పాపులారా అని పిలుస్తుంది. ఆత్మాభిమానం లేదా? మిమ్మల్ని పాపులు అని పిలిచే మతంలోకి ఎందుకు వెళ్తారు అన్న ఒక చురక, ఒక వ్యంగ్యోక్తి ఉంది. ప్రియులారా, వేదాలు చదవండి దయచేసి. దేవుడు ఎప్పటికైనా నాకు వందల వేల కోట్ల రూపాయలు ఇస్తే చతుర్వేద సంహిత ప్రజల భాషలో ముద్రించి భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తాను కానుక. ప్రతి భారతీయుడు వేదాలు చదవాలండి. వేదాలు చదవకపోతే ఇలాంటి అభిప్రాయాలే, ఇలాంటి వితండవాదాలే పుట్టుకొస్తాయి. వేదములను చదవండి. వేదాల్లో ఏమని రాయబడిందో తెలుసా? భారతీయులందరూ అమృతపుత్రులు అని లేదు వేదాల్లో. అసలు భారతీయుడు అన్న మాటే లేదు. భారత జాతి గొప్పది, మ్లేచ్ఛులందరూ నీచ జాతులు, నా జాతి గొప్పది, నా జాతిలో మళ్ళీ ఫలానా భూసురోత్తములు అగ్రవర్ణాలు వాళ్ళు గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళు నీచులు, నా జాతి గొప్ప, నా జాతి గొప్ప అన్నటువంటి ఆ అహంభావపూరితమైన భావాలు వేదాల్లో ఎక్కడా లేవు. భారత జాతి గొప్పది, అమెరికా జాతి నీచమైంది, జర్మనీ జాతి నీచమైంది అని కాదు, మానవ జాతి గొప్పది అంటుంది బైబిల్. మానవ జాతి గొప్పదంటుంది వేదం. వేదాలు మానవ జాతిని గూర్చి మాట్లాడితే తప్ప భారత జాతి, మ్లేచ్ఛ జాతి, ఆఫ్రికా జాతి, నల్ల జాతి, తెల్ల జాతి అనవు. వేదములలో కులమునకు, వర్ణమునకు, వర్గమునకు ప్రాధాన్యత లేదు. నరజాతి యావత్తు ఏక కుటుంబం అంటుంది వేదం. ప్రియులారా, వేదాల్లో ఏమి వ్రాయబడి ఉందంటే, ఓ అగ్నిదేవా మా పాపములను పరిహరించుము, ఓ వరుణుడా మా పాపములను పరిహరించుము.